అమరావతిలో రైతులకు వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. అబ్బా, చంద్రబాబు నాయుడు అంతటి వాడు వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటే మా జన్మ ధన్యం. ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఆయన కొన్నది ఎక్కడి నుంచి? ప్రభుత్వం కేటాయించింది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారా? కాదు, రైతులు ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ కింద ఇచ్చిన పొలము బదులుగా వారికి నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చారు. ఏదైతే రైతులు నివాసయోగ్యమైన ప్లాట్లు ఉన్నాయో రైతుల నుంచి కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వమే ఇవ్వలేదు, ప్రభుత్వ భూమిని ఏం కేటాయించలేదు, సిఆర్డీఏ ఏం కేటాయించలేదు. రైతులు చంద్రబాబు నాయుడు కొనుక్కుంటున్నానంటే సంతోషంగా ఇచ్చేశారు. మాకు ఎంత అదృష్టం అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ అక్కడ ప్లాట్ల రేట్లు ఎట్టున్నాయంటే మామూలుగా లేవు. ఇప్పటికే గజము 50,000 నుంచి 80,000 వరకు ఉంది అమరావతిలో. ఎకరాల లెక్క అయితే 4 కోట్ల నుంచి 8 కోట్లు ఉంది. ఇక ఎట్లయినా చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల ఉండాలని ఎవరు అమ్ముతారా అని ఆసక్తితో అక్కడ రేట్లు పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇక ఇది చంద్రబాబు నాయుడు నివాసం. చాలా చక్కటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ఆయన N10 రోడ్డు. N10 రోడ్డు అంటే ఇది నిడమర్రు ఉద్దండరాయనిపాలెం రోడ్డు 16.3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఈ రోడ్లో ఎన్ని సంస్థలు ఉన్నాయంటే విట్టు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, SRM యూనివర్సిటీ ఉంది. ఇప్పటికే విట్టు SRM కళ్ళు తిరిగేలా ఉండే టవర్లు లేపేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే విట్టు వాళ్ళవి SRM వాళ్ళ భవనాలు ముంబైలో నారిమన్ పాయింట్లు ఎట్టా టవర్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి. ఆ 2 ప్రాంగణాలు చూస్తే న్యూయార్కులో ఉన్నట్టుగా ఉన్నాయి. విట్టు ఉంది, SRM యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు అదనంగా మరో కొత్త సంస్థ కూడా అక్కడ ఏర్పాటు కాబోతూ ఉంది, XLRI, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, CPW సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యొక్క కేంద్ర కార్యాలయం అంటే ప్రాంతీయ కేంద్ర కార్యాలయం. అక్కడ ఒక గ్లోబల్ స్కూల్ కూడా వస్తుంది, ఇంటర్నేషనల్ స్కూల్, రేయాన్ గ్లోబల్ స్కూల్. ఈ విధంగా N10 రోడ్డు మీద ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటి సమీపాన ఇంత ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఉన్నాయి. ఇక E6, ఎందుకంటే ఇది N10 E6 జంక్షన్ కదా, E6 రోడ్డు మీద. E6 అంటే మీ మల్కాపురం నుంచి అనంతవరం వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి RVR అనే కాంట్రాక్టు నిర్మాణ సంస్థకు 350 కోట్ల రూపాయల టెండర్తో వాళ్ళు ఒప్పందం అగ్రిమెంట్ పూర్తయింది. ఈ రోడ్డు వెడల్పు, E6 రోడ్డు వెడల్పు 50 మీటర్లు. ఇక ఈ RVR సంస్థ మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు N14 E16 జంక్షన్లో పెద్ద నివాసయోగ్యమైన సముదాయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కార్మికుల కోసం 5,000 మంది కార్మికుల కోసం అక్కడ నివాసాలు ఏర్పాటు చేశారు. విశేషం ఏంటంటే ఇంతకుముందు నివాసాలు ఏర్పాటు చేసేవారు, నివాసాల్లో ఉండేవాళ్ళు చెంబు పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు రాజధానిలో ఎక్కడా కూడా 6 బయల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన జరగదు. ఈ కార్మికులందరికీ కూడా కావలసిన టాయిలెట్ సదుపాయాలను నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేశారు. ఇంకో విశేషం ఏంటంటే పిల్లలు ఉండారు. ఆ పిల్లలు చదువుకోవడానికి సమీపంలో విద్యాశాఖ ద్వారా
స్కూళ్ళను కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కనుక పిల్లలు అక్కడి నుంచి వచ్చారు. ఈ కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు? ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, పాపం అంత దూరం నుంచి కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చారు. ఇటువంటి సదుపాయాలను నిర్మాణ సంస్థలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇక E6 రోడ్లో అది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ E6 రోడ్లో మనకి SDPO అనేది ఉంది, చిన్మయ మిషన్ స్కూల్ ఉంది, సంధ్యా భావన వరల్డ్ స్కూల్ ఉంది, అట్లాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL ఉంది, ఏపీ కాప్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకార బ్యాంకు హెడ్ క్వార్టర్స్ ఉంది. అనేకమైన స్టార్ హోటల్స్ని E6 రోడ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక E6 రోడ్లోనే జర్నలిస్టు కాలనీ కూడా రాబోతూ ఉంది. ఇక N11 రోడ్డు, N11 రోడ్డు దీన్ని క్యాపిటల్ రోడ్ అంటారు, క్యాపిటల్ స్ట్రీట్ రోడ్ అంటారు. ఇది లింగాయపాలెం నుంచి ఐనవోలు వరకు 9 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఈ క్యాపిటల్ స్ట్రీట్ రోడ్లో గెజిటెడ్ ఆఫీసర్ క్వార్టర్లు ఉన్నాయి, అది మరో 2 నెలల్లో పూర్తయిపోతాయి. NGO క్వార్టర్సు, గ్రూప్ D క్వార్టర్స్ అవి కూడా మరో 2 నెలల్లో పూర్తవుతాయి. జడ్జీల హైకోర్టు జడ్జీల బంగళాలు, దీనికి సమీపంలో జస్టిస్ సిటీ కూడా ఉంది. అలాగే ఈ క్యాపిటల్ స్ట్రీట్ రోడ్లో మంత్రుల బంగళాలు, ఎమ్మెల్యేల బంగళాలు, అలాగే ఎమ్మెల్సీల నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎటు చూసినా చంద్రబాబు నాయుడు ఇంటికి 2.5 కిలోమీటర్ల దూరంలో హైకోర్టు, కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియటు, ప్రస్తుతం ఉన్న సెక్రటేరియటు, అలాగే కొత్తగా నిర్మించబోతున్న శాసన సభ, అలాగే పాత శాసనసభ ఉండటం అనేది ఒక విశేషం. ఇక E6, E7 మధ్య చంద్రబాబు నాయుడు గృహం నిర్మించబోతూ ఉన్నారు. E7 రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మందడం నుంచి ప్రారంభమై అనంతవరం వరకు 12 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని ఇప్పటికే BSR అనే నిర్మాణ సంస్థకు 370 కోట్లతో టెండర్ని ఫైనలైజ్ చేసి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. E3 రోడ్ అంటే ఇది సీడ్ క్యాపిటల్ రోడ్డు. సీడ్ క్యాపిటల్ రోడ్ అంటే ఒక తల్లి రోడ్డు లాంటిది, ప్రధాన రహదారి. దీనికి అనుబంధంగా ఆర్టీరియల్ రోడ్లని, సబ్ ఆర్టీరియల్ రోడ్లని, వీటిని నార్మన్ ఫాస్టర్ అనే అంతర్జాతీయ సంస్థ వారు డిజైన్ చేయటం జరిగింది. ఇక E3 రోడ్లో రాజ్భవన్ ఉంది, సీఎం క్యాంప్ కార్యాలయం ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడి నివాసము ఒక కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే అమరావతికి మధ్య కేంద్ర బిందువు లాంటి ప్రాంతంలో ఆయన నివాసము నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. ఇక N12 అనే రోడ్డు రాయపూడి నుంచి శాఖమూరు వరకు వస్తుంది. ఇది 9 కిలోమీటర్లు. ఈ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు అక్కడ ఇంటి స్థలం కొనుక్కుంటున్నారు, భూమి పూజ చేస్తున్నారంటే కేవలం అమరావతి రైతులే కాదు, ఇక్కడుండే ఈ ప్రాంత ప్రజలే కాదు, యావత్ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకుంటున్నారంట అని వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు అసలు అమరావతికి వెళ్తే ఎవరైనా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్తే
వెంకటపాలెం దగ్గర ఆ శ్రీవారి వెంకటేశ్వర స్వామి దేవాలయం అసలు భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఈ కార్లు అయితే వందల సంఖ్యలో కార్లు. ఇది తిరుమలను తలపించే విధంగా నిర్మాణం చేయాలని ప్రస్తుతం ఒక 36 కోట్లతో నిర్మించిన దేవాలయాన్ని మరొక 150 కోట్లు వెచ్చించి ఇది వెంకటపాలెంలో ఉండే శ్రీవారి వెంకటేశ్వర స్వామి దేవాలయం, మనము తిరుమలలో ఉన్నామా వెంకటపాలెంలో ఉన్నామని ఒక్కసారి మైమరిచే విధంగా తిరుమలలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ తీర్చిదిద్దటానికి రంగం సిద్ధమైంది. ఇక ఇప్పుడు అమరావతికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా భారీ యంత్ర సామాగ్రి, వాహనాల జోరు, ఇక పెద్ద పెద్ద 1 మీటరు 2 మీటర్ల వాటరు, మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు, ఇక విద్యుత్ వైర్లు, అండర్ గ్రౌండ్ యూజీ కేబుల్స్ పెట్టడం, ఈ ఎలక్ట్రిసిటీ టవర్ల వాటిని మార్పు. ఇక అక్కడ చూస్తుంటే ఆ సందడి చూస్తుంటే అసలు ఎలా ఉంటుందంటే ఒక పండుగ వాతావరణం. ఇక అక్కడ రైతులు అసలు అమరావతి ఎలా ఉందో చూద్దామని చెప్పి వేలాది సంఖ్యలో శనివారము ఆదివారము ఈరోజు అమరావతిలో భవనాలు కొద్దిగా ఉన్నా జనం కార్లు కలకల ఆడిపోతూ ఉన్నాయి. ఇక మరొక నెల రోజులు జరిగితే ఈ అమరావతి నిర్మాణం 2027 దీపావళి నాటికి పూర్తి చేసుకుని ప్రభుత్వము తరపున 60,000 కోట్లు వెచ్చించి ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు సంస్థలు, చంద్రబాబు నాయుడు ఆలోచన ఎవరికీ రాదు. ఆయన అన్ని 10 సంఖ్యలు, అన్ని 10. ప్రపంచంలో పేరెన్నిక కన్నా 10 యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయి 10 హాస్పిటళ్ళు, అలాగే ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన 10 స్టార్ హోటల్స్, అలాగే స్కూళ్ళు 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, మామూలు సీదా సాదా కాదు. అంటే 40 సంస్థలు, 10 యూనివర్సిటీలు, 10 స్టార్ హోటల్స్, 10 హాస్పిటల్స్, 10 స్కూళ్ళు. ఈ విధంగా అమరావతి ఒక అద్భుతమైన నగరము, ఎవరి ఊహించని నగరం. భారతదేశంలో ఢిల్లీని తలదన్నే నగరమే కాదు, బొంబాయిని తలదన్నే నగరమే కాదు, ప్రపంచ దేశాలలో టాప్ 5 రాజధానిలో మనది ఒక రాజధాని కావటం అనేది తెలుగువారెంతో గర్వించదగ్గ విషయం. కనుక చంద్రబాబు నాయుడు తన మనమడిని దృష్టిలో పెట్టుకుని, మనమడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, మనమడి ఇష్టాలు ఏంటి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఆదర్శప్రాయమైన శాస్త్రీయమైన ఇంటిని నిర్మాణం చేసుకోవటం అనేది ఇదొక గొప్ప శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఆయన అక్కడ నిర్మాణం చేసుకుంటే ఇక అమరావతి శోభ పట్టణాలవి కాదని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.